మనతో పాటు మరికొంతమంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న, చెప్పండి, ప్రభుత్వం అయితే కొంత సానుకూలంగా గతంలో చర్చలు జరిపింది, సఫలమైనవి. ఇప్పుడు కూడా మేము కొన్ని నెరవేరుస్తాము, కొంత సమయం కావాలంటుంది. ఏం చెప్తారు? ప్రభుత్వము గత టైంలో చర్చలు జరిపి ఏ సమస్యను కూడా పరిష్కరించిన రోజు లేదు. మాకు ఏవైతే 32 డిమాండ్స్ ఉన్నాయో ఆ 32కు 32 ఉన్నాయి. అప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు కూడా ఏమంటుంది అంటే 29 చేస్తాము, ఇంకా 2 ఉంచుతాము అంటున్నారు. అది కూడా నిజానికి అది కరెక్టా కాదా, ఒట్టిగా రౌండ్స్ చేస్తుందా, స్క్రోలింగ్ అవుతున్నాయో తెలియదు. కానీ మొట్టమొదటి డిమాండ్ మాది ఏది అంటే మమ్మల్ని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడమే మొట్టమొదటి డిమాండ్. దాన్ని మించిన డిమాండ్ మాకేది లేదు. ఆ తర్వాత సంఘాలనిచ్చి వాటిని పునరుద్ధరించి చేయాలని రెండో డిమాండ్. తర్వాత మాకు ఏ అయితే పిఆర్సీలు ఉన్నాయో అవి ఇవ్వాలని మా డిమాండ్. అంతే తప్ప ప్రభుత్వం ఇప్పటివరకు మాకు చేసింది ఏమీ లేదు. ఇక ముందు చేస్తే, ఇప్పుడు చేసి మా సమ్మె విరమింపజేస్తే ప్రభుత్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. లేదు అంటే ఈ సమ్మె ఇంకా ఇలానే కొనసాగుతుంది. అంటే ప్రభుత్వం నడవడంలో కూడా ఆర్టీసీది కీలక పాత్ర, గతంలో ఉద్యమంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆర్టీసీని దాదాపు వాళ్ళకు రావాల్సినటువంటి డిమాండ్స్ అసలు కాంగ్రెసే పెట్టింది మేనిఫెస్టోలో, మేము చేస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి. మరి ఎందుకు పరిష్కరించలేకపోతుంది అనుకోవచ్చు? గత ప్రభుత్వం మా డిమాండ్స్ ఏవైతుండనో, మా పిఆర్సీలు ఏవైతుండనో ఇవ్వకుండా మమ్మల్ని సతాయించడం వల్ల, ఇలానే కాలయాపన చేయడం వల్ల గత ప్రభుత్వం మీద 55 రోజుల సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మె చేయడంలో, ఆ సమ్మెలో భాగంగా మేము సకల జన బేరీ అని ఎల్బీ నగర్లో ఇండోర్ స్టేడియంలో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అప్పుడు ఆ మీటింగ్కు రేవంత్ రెడ్డి గారు వచ్చి సంఘీభావం తెలిపి ఆ మీటింగ్లో తను ఏం చెప్పడం జరిగిందంటే, మా ప్రభుత్వం గింట వస్తే, మేము గద్దె మీద మమ్మల్ని ఎక్కిస్తే మీ డిమాండ్స్ ఏవైతున్నాయో ప్రతిదీ పరిష్కరిస్తాము అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన మాటలు మేము నమ్మి ఆ రోజున్న ప్రభుత్వాన్ని గద్దె దించేలా చేసి, ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వానికి గద్దెక్కించడానికి మేము ప్రతి ఒక్క ఉద్యోగి ఒక సైనికుల్లా పోరాడి, ఒక సైనికుల్లా ముందుండి ఓట్లేపించి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని గద్దెక్కించి రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయడం జరిగింది. సరే, ఈ ప్రభుత్వం వచ్చే ముందు వాళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టిరంటే, మొట్టమొదటిది మేము గెలిస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకొని స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అన్నీ మీకు కూడా సేమ్ కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇచ్చి అది కూడా ఒక మా ప్రభుత్వం వచ్చిన 6 నెలలనే ఇవన్నీ మేము నెరవేర్స్తామని వాళ్ళు చెప్పి ఆ రోజు మమ్మల్ని వాళ్ళలోకి తీసుకొని వాళ్ళకు మేము వర్క్ చేసేలా చేశారు. ఓకే, చేసినాము, గెలిపించిన తర్వాత 6 నెలలు గడిచిపోయింది. 6 నెలలు గడిచిన తర్వాత మేము అడిగాము, సార్ మా డిమాండ్స్ ఏవైతున్నాయో, మీరు మేనిఫెస్టోలో పెట్టిన ఏమున్నాయో అవి మరి మాకు చేస్తారా అంటే, కొంచెం 6 నెలలు అయింది కదా, మేము వచ్చి కొంచెం సర్దుబాట్లు ఉంటాయి కదా, పరిపాలన ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, కొంచెం టైం ఇవ్వండి అన్నారు. సరే, ఓకే, అట్లా కూడా టైం ఇచ్చాము. ఆర్టీసీ నుంచి మళ్ళీ 1 సంవత్సరం కలిసిన తర్వాత మళ్ళీ ఇవే అడిగితే, ఆ సంవత్సరం తర్వాత ఏమైంది, మాకు పిఆర్సీ 2021 ఉండే, సార్ మీరు చెయ్యాలి ఎట్లయినా, ఇప్పుడు దాటిపోయింది, సమయం అయిపోయింది అని అడగడంతో ఆ సమయంలో మన ఇండియాకు పాకిస్తాన్కు వార్ జరిగే అవకాశం ఉండే. అయితే ఆ వార్ని సాగ్గా చేసుకొని వాళ్ళు ఏం చెప్పారంటే, యుద్ధం జరిగే అవకాశం ఉన్నది పాకిస్తాన్కి, ఇండియాకి, ఇట్లాంటి టైంలో మీరు సమ్మెకు పోవడం కానీ, ఎక్కువ మా మీద ప్రెజర్ పెట్టి అవి అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ఏది చేసే అవకాశం లేదు, కాబట్టి ఇంకా కొంచెం సమయం ఇవ్వండి, ఇది కరెక్ట్ సమయం కాదు మీరు ఏది చేయాలన్నా కానీ అనేసరికి, సరే ఇది కూడా కరెక్టే కదా, రేపు యుద్ధం జరిగితే మరి పరిస్థితులు ఎలా ఉంటాయో అని అప్పుడు కూడా విరమించుకోవడం జరిగింది. అట్లనే ఇప్పటి వరకు 2 సంవత్సరాలన్నర అవుతుంది. ఇట్లనే కాలయాపన చేస్తూ 2 పిఆర్సీలు బాకీ ఉన్నాయి. ఇంకా మా సమస్యలు అక్కడే ఉన్నాయి, వీళ్ళు చేసింది ఏమీ లేదు. సో ఆ లెక్కన
ప్రభుత్వం కూడా కొన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం, అన్నీ ఒకటేసారి చేయడం అంటే సాధ్యం కాదు అని చెప్తున్నది. ఒకవైపు ప్రజలకు మంచి చేయడం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది, వచ్చింది ప్రజాపాలన, ఈ ప్రజాపాలన అందరికీ అందిస్తున్నాము అని చెప్తున్నది. మరి ఈరోజు ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోవచ్చన్నా? సరే, ఒక్కటి ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తుంది అంటున్నారు కదా, ఒక్కసారి వాళ్ళు పరిష్కరించింది ఒక్కసారి స్క్రోలింగ్లో పెట్టమనండి. ఏ సమస్యను వాళ్ళు పరిష్కరించడం మేము ఇచ్చిన 32 అంశాలలా చూపించమనండి. వాళ్ళు మా సమస్య విషయంలో ఏది చేయకపోగా వాళ్ళ ప్రభుత్వం యొక్క మెప్పు పొందించుకోవడం కోసం ఉచిత మహిళా టికెట్ని పెట్టి అదిని మా మీద రుద్ది దాన్ని సక్సెస్ చేసేలా చేశారు. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన పథకాన్ని 100% సక్సెస్ చేసి చూపించి ఈరోజు తెలంగాణనే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన పథకం అన్నిట్లో ఇది మొట్టమొదటిగా నిలిచి ప్రతి మహిళకు మొత్తం మహిళా లోకానికే 12,000 కోట్లు ఆదా చేసిన మక్కలు చెల్లెళ్ళు మా ఆడపడుచులకు అని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్పుకోవడం జరుగుతుంది. సరే, అట్లాంటి చెప్పుకున్నప్పుడు మేము మీకు మా మహిళలకు ఇంత ఆదా చేసినప్పుడు మరి ఆర్టీసీలకు ఇది చేసినాము అనే ఒక సమస్య గురించి చెప్పమనండి. మేము వాళ్ళ సమస్యనికి ఇది తీర్చినాము చెప్పమనండి సార్. అంటే వాళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు మూసి అభివృద్ధి పనులని, లేకుంటే కొన్ని ఏదైతే మొన్న రైతు భరోసా నిధులు కావచ్చు, అట్లనే కాళేశ్వరం పోయి ఆడ 200 కోట్లు ఏదైతే ఆ శంకుస్థాపన పనులు కావచ్చు, ఇవన్నీ చేస్తున్నాం కదా, కొంత సమయం ఇవ్వాలంటున్నారు. ఇప్పుడు మాకు మేనిఫెస్టోలో పెట్టినే అడుగుతున్నాం, ప్రతి దానికి ఒక బడ్జెట్ ఉంటుంది. సరే, ఇప్పుడు మరి మా 12,000 కోట్లు వచ్చినాయి మహిళల నుంచి, మాకు ఇవ్వమనండి. మేము వాళ్ళ దగ్గర అడగట్లేదు బడ్జెట్, ఓన్లీ మేము చింపిన టికెట్ డబ్బులు ఇవ్వమనండి. మాకు ప్రతి నెలకు ఎంత రావాలో అంత డైరెక్ట్ ఇవ్వమనండి. మాకు పిఆర్సీ పైసలు వెళ్ళిపోతాయి. మాకు ఇంత పరిశాన్ ఉండే సిసిఎస్లు లోన్లు ఆగిపోయి ఉన్నాయి, అవన్నీ అప్డేట్కి వచ్చేస్తాయి కదా, అవి మా డబ్బులే కదా, సిసిఎస్ అవన్నీ దాచుకున్నాయి. సరే, ఈ రకంగానే మాకు ఉపయోగపడతాయి కదా మా డబ్బులు మాకు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇండ్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, కొన్ని పరిస్థితులు పిల్లల ఎడ్యుకేషన్కు లోన్ కావాలి. అట్లాంటప్పుడు మా డబ్బులు మేము ఏవైతే జమ చేసుకున్నామో వాళ్ళు మా మహిళా టికెట్ల ఈ డబ్బులు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తే రియంబర్స్మెంట్ కింద మాకు మా పిల్లలకు ఎడ్యుకేషన్ కన్నా యూజ్ అవుతాయి, మా లోన్లు అప్డేట్కి వస్తాయి. అటు అధికారులు కూడా చెప్తున్నారు మాకు కొంత సమయం ఇవ్వమంటే ఇవ్వకుండా అది మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేస్తున్నారు. అట్లనే మా కాంగ్రెస్ పార్టీ పేరు చెరిపే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది నేతలు కావాల్సుకునే వారి వెనుక బీఆర్ఎస్ ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏమంటారన్న? అది రాంగ్. మీరు ఇచ్చిన సమయం ఎంత, ఇప్పుడు వరకు మేము ఇచ్చే సమయం ఎంత? మీరు అడిగిన సమయం 6 నెలలు, ఈరోజు 2.5 సంవత్సరాలు, ఇంకా ఎంత సమయం కావాలి సార్? ఇంకా 2 సంవత్సరాలు అయిందంటే మళ్ళీ ఎలక్షన్ 3 వస్తుంది, ఎలక్షన్ కోడ్ వస్తుంది, అంటే మేము ఎక్కడికి పోవాలి? ఇంకెవరిని అడగాలి? పార్టీలకు అతీతంగా మేమే ఉన్నాము. ప్రతి ఉద్యోగి కడుపు మంట. ప్రతి ఒక్కటి మీరు కూడా గమనించాలి సార్. ఈరోజు పెరుగుతున్న ధరల ప్రకారంగా మాకు డిఏలు కానీ పిఆర్సీలు కానీ ప్రతిదీ కూడా ఉంటుంది. ఇప్పుడు మీ పిల్లలు చదివినట్టు మా పిల్లలు కూడా చదవాలి కదా సార్. మాకు వచ్చే జీతంతో ఓన్లీ ఫుడ్ బట్టా పొట్ట గడుస్తుంది. పిల్లల చదువుకి ఎటుకిపోవాలి. ఆ పిల్లల చదువు కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం సిసిఎస్ లోన్లు పెట్టుకొని చేసుకుంటాం సార్. మరి ఆ సిసిఎస్ లోన్లు కూడా అప్డేట్ లేదు కదా, అవన్నీ అప్డేట్ చేయండి. మాకు వచ్చే రియంబర్స్మెంట్ పైసలు ఎప్పటికప్పుడు ఇవ్వండి, ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మీరు పెట్టిన మేనిఫెస్టోలో అదైతే చేయండి, దాంతో డబ్బులతో పని కాదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినట్టు మాకు ఇస్తారు అంతే కదా, వాళ్ళతో పాటు మేము ఉద్యోగులమే కదా. మరి అట్లాంటప్పుడు మీరు ముందే చెప్పకపోనుండే, చెప్పి గద్దె మీద ఎక్కిళ్ళు ఏదో అన్నట్టు ఓడెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డు దాటినాక బోడమల్లప్ప అన్నట్టు. ఇది ఏంది సార్? గెలిచే వరకేమో మీరు ఆర్టీసీ వర్కర్లు మా గుండెకాయ అట్లా ఇట్లా అని చెప్పి కల్లిబొల్లి మాటలు చెప్పి మేము వర్క్ చేసేలాగా చేసి మీ ప్రభుత్వాన్ని గెలిపించేలాగా మమ్మల్ని ఒక సైనికుల్లాగా తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఎవరికి అసలు సరే నెంబరు ఫోన్ పక్కకు పెట్టు సార్, మేము ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ ఈరోజు అపాయింట్మెంట్ లేదు కదా, అపాయింట్మెంట్ లేదు, చర్చలకు పిలవలే. ఎప్పుడు పొన్నం ప్రభాకర్ సార్ గారు ఒక్కరే ఉంటారు, మా రవాణా శాఖ మంత్రి. అతను కూడా పాపం ఏంది అంటే ఎప్పుడు దర్వాజాలు తెరుచుకొనే ఉంటాడు, కానీ ఆ దర్వాజాలు తెరుచుకొని ఎందుకున్నాడు అనేది చెప్తలేడు. ఇప్పుడు నేను పోవాలా? మాకు ఒక నాయకులు ఉంటారు, ప్రతి ఒక్కరం పోతే మరి ఆ దర్వాజా అది సరిపోతుందా? మా 35,000 మంది ఉన్నాం, మరి మేము ఒక్కడిసారి పొమ్మంటారా? దర్వాజాలు తెరుచుకుంటా ఏరియా సరిపోతుందా? అది కాదు కదా పద్ధతి. మాకు ఒక పీరియడ్ ఉంటుంది, ఒక నాయకులు ఉంటారు, వాళ్ళకి ఈ రోజు రండి మనం మాట్లాడదామని ఒకటి లెటర్ పంపాలి, అవి ఉంటాయి కదా సార్ ప్రాసెస్. ఏమీ తెలియనట్టు దర్వాజాలు అంటే అట్టిగానే ముచ్చటకోపోవాలా సార్? మేము
ఇప్పుడు నిజానికి ఒక పొన్నం ప్రభాకర్ గారే కూర్చుంటే జరిగేది కాదది. ఇంకా దానికి సంబంధించిన మినిస్టర్స్, ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళు కూడా ఉండాలి ఇట్లాంటి చేయాలన్నప్పుడు. సార్ ఒక్కరే, పొన్నం ప్రభాకర్ సార్ ఒక్కరే పిలుస్తున్నారు, పంపిస్తారు. ఏం లాభం సార్? అవన్నీ ఉట్టి మాటలు. వాళ్ళు చెప్పేటి అన్ని కల్లిబొల్లి కబర్లు. దీన్ని దాటవేసే ధోరణి ఇంకా టైంని గడపడానికే ఇప్పుడు ఒక కమిటీ అన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ల కమిటీ వేశారు. ఆ కమిటీ ఏం చేస్తా అనేది మాకు కూడా తెలియదు సార్. ఇంకా కమిటీలో ఏమున్నది? ఆల్రెడీ మాకు కమిటీ అవసరం లేదు. ఒక అపాయింటెడ్ డే ఆల్రెడీ రాజముద్ర పడి ఉంది. మాకు ఆల్రెడీ రాజముద్ర పడి ఉంది. ఓన్లీ గెజిట్ అయి ఉన్నది. అపాయింటెడ్ డే ఇస్తే ట్రెజరీలోకి వెళ్ళిపోతాం మేము. వీళ్ళు చేయాల్సింది ఏమీ లేదు, కమిటీలు కూడా చేయాల్సింది ఏమీ లేదు. ఓకే, మీరు ట్రెజరీలోకి ఇచ్చి అపాయింటెడ్ డే ఇచ్చి మిమ్మల్ని కలుపుకున్నాక మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడండి. విధి విధానాలు ఎట్లుంచుకోవాలి, దేనికి ఉంటుంది. ఇప్పుడు అక్కడ జగన్ ఉన్నారు, జగన్ కలిపేసిర్రు. వాళ్ళు ఇప్పుడు చేస్తలేరా? వాళ్ళకు మాకు అట్లీస్ట్ ప్రతి న్యూ రిక్రూట్మెంట్ ఉద్యోగికే 15,000 ఫరక్, సీనియర్కు 50,000 తేడా ఉంది శాలరీలో. వాళ్ళు చేసుకుంటలేరా? అదే విధి విధానాలు ప్రవేశపెట్టండి మా దగ్గర కూడా, మన దగ్గర కూడా. మాకు ఇంకా దానిలో కమిటీ ఏమున్నది? సరే, మీ దగ్గర ఎవరైనా ఉంటే పంపించండి, లేదా ఫోన్ చేస్తే చెప్తారు కదా సార్. ఇట్లాంటి కమిటీలు ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి సార్. ఇది మొత్తానికి ఈరోజు వేసిన కమిటీ కూడా కాలయాపన కోసమే వేశారు. ఇది రోజుకు పెట్టి ఇంకో 2 నెలలు, ఒక 2 సంవత్సరాలు గడిపేస్తే చేతులు దులుపుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అంతే తప్ప మా ఆర్టీసీ వర్కర్లకు చేయాలనే ఉద్దేశం ఉంటే మీ మహాలక్ష్మి పథకాన్ని ఎట్లయితే ప్రజలలోకి తీసుకుపోయి ఎంత సక్సెస్ చేసినామో అది గుర్తుపెట్టుకొని మాకు తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దాదాపు ఏదైతే మహాలక్ష్మి పథకం అయితే పెట్టిళ్ళు, మీరు సమ్మెకు వస్తున్నట్టు కూడా ప్రజలకు తెలియదంట. దాదాపు అనేక మంది అక్కడ ప్లాట్ఫామ్ పైన వెయిట్ చేస్తూ ఉన్నారు, బస్సులు వస్తాయి కావచ్చు అని. వాళ్ళు అసలు తెలియదు అని చెప్తున్నారు. ఒకవైపు వాళ్ళు తిట్టే పరిస్థితి కూడా వస్తున్నది. ఎందుకనంటే ఫ్రీ బస్ అనుకొని వచ్చినామయ్యా, మా దగ్గర 1000 రూపాయలే ఉన్నాయి, మేము ఎట్లా పోవాలి, ఆ 1000 రూపాయలు ఆటోకే ఓడిచినాయి, ఇప్పుడు మేము మా దగ్గర ఆధార్ కార్డు ఉన్నది అంటున్నారు. మరి ఈ ప్రభుత్వాలు ఎందుకు వీటిపైన పట్టించుకోవట్లేదు అనుకుంటారు? అసలు ఇది అంటే దాదాపు వాళ్ళకు తెలియదా, లేకపోతే ఇక్కడ పడేటువంటి ఇబ్బందులు తెలియట్లేదు? అసలు ఎందుకు అనుకోవచ్చు? అసలు సమస్య ఎక్కడ ఉన్నది? దాదాపు మీరు అనేక సార్లు కలిసిండ్రు మీ విషయాలపైన, మీరు ఇప్పటికీ చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఎందుకు ప్రభుత్వం ఏమైనా చెప్తుందా, డబ్బులు లేవంటుందా, లేకుంటే ఎందుకు ఆలస్యం చేస్తుంది అనుకోవచ్చు? మీకు ఎలాంటి ఇస్తుంది? ఇప్పుడు మీ నాయకులు అయితే కొంతమంది జేఏసీ నాయకులు అయితే కలుస్తూ ఉంటారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో, మంత్రి కావచ్చు, అట్లనే అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసినటువంటి సందర్భంలో మరి వాళ్ళు ఏం చెప్తున్నారు? మరి మీ నాయకులైనా మీకు సరిగా చెప్తున్నారా? మరి ఈ లోపు చేస్తా అన్నారు, ఈ లోపు మనం అందరం ఐక్యతగా ఉండాలని. దాంట్లో కూడా కొన్ని విడివిడి సంఘాలుగా కనపడుతున్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. ఏం చెప్తారు ఫైనల్గా? ఇప్పుడు ప్రజలకు తెలియదు మీరు చేస్తున్నారు, మేము చేసింది మెరుపు సమ్మె కాదు మేము చేసింది. దీనికి ఒక విధి విధానాలు ఉంటాయి, కొన్ని టైమింగ్ ఉంటుంది, అన్ని లెక్కలు ఉంటాయి. సో మేము ఒక 40 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చాము. సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు మరి వాళ్ళకి తెలియాలి కదా, ఆఫీసర్స్కి అయితే తెలుస్తాయి కదా. లేబర్ కమిషనర్ ఆఫీస్కి పిలిచారు కదా, అలాంటప్పుడు మేము జనాలకు తెలియకుండా, ప్రజలకు చెప్పకుండా సమ్మెలకు పోయినా అనే ఆఫీసర్ ఎవరు? మరి ఆయన చదివిండా, చదవలేడా? దానికి ఒక లెక్క. ఎందుకు తెలియదండి? ఇప్పుడు మీడియా వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు మీడియా వాళ్ళు ఉన్నారు, పేపర్స్ మేము ప్రతిసారి 40 రోజులు మేము సమ్మె నోటీస్ ఇచ్చే ముందు కూడా మీటింగులు పెట్టినాము. సమ్మె నోటీస్ ఇవ్వక ముందే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టినాము, చలో సెక్రటరేట్ అనేది. ఆ టైంలో అయితే మీడియా మొత్తం చూసింది కదా. మరి ఆ మీడియా స్క్రోలింగ్ చేయాలి, పలానా దానికోసం మేము ఇట్లా చేస్తున్నామని. మరి చేసిన తర్వాత ప్రజలు మర్చిపోయారు కావచ్చు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మేము సమ్మె నోటీస్ ఇస్తాము, మీరు దిగిరాకుంటా అని చెప్పి ప్రభుత్వానికి మేము అల్టిమేటం వేసినాము. వాళ్ళు సమ్మెకు పోవద్దు, ఏదైనా ఉంటే పరిష్కారం చేద్దాము, మా తలుపులు ఎల్లవేళలు తెలిచే ఉంటాయి అనేది స్క్రోలింగ్ చూస్తారు ప్రజలు కూడా. స్క్రోలింగ్ కూడా చూసి ఉంటారు ప్రజలు, అది గమనించుకోవాలి. అంతేగాని తెలియకుండా ఈ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు వెళ్ళారు అనేది తప్పు మాట. దీనికి ఒక టైం ఉంటుంది, దానికి ఒక విధి విధానాలు ఉంటాయి. ఏవైతే విధి విధానాలు ఉంటాయో ఆ విధి విధానాల ప్రకారమే మేము ఈరోజు సమ్మెకు దిగినాము. సమ్మె కంటే ముందు 45 రోజుల ముందే మేము సమ్మె నోటీస్ ఇచ్చాము. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత లేబర్ కమిషనర్ గారు కలవడం జరిగింది 3 సార్లు. లేబర్ కమిషనర్ కూడా మా ప్రభుత్వాన్ని మరియు మా
ఉద్యోగులను మా ఆఫీస్ నుంచి కూడా పిలవడం జరిగింది. 3 సార్లు కూడా వాళ్ళు రాకపోవడం వల్ల మీరు సమ్మెకి వెళ్ళొచ్చు అని లేబర్ కమిషనరు ఆర్డర్ ఇవ్వడం వల్లనే ఈరోజు మేము సమ్మెకు దిగినాము. దాంట్లో మాది ఏ విధమైన తప్పు లేదు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కడుపు ఉంది, ప్రతి ఒక్కరికి రిక్రూట్మెంట్ కావాలని ఓన్లీ మా సొంత స్వలాభాల కోసం మేము ఈరోజు సమ్మెకు దిగలేదు. మీ పిల్లలు బీటెక్ చేసి ఉండొచ్చు, డిగ్రీ చేసి ఉండొచ్చు, పీజీ చేసి ఉండొచ్చు, కానీ దాని లెక్క ప్రకారమే మేము మీ పిల్లలకు కూడా రిక్రూట్మెంట్ కావాలని కూడా అందులో డిమాండ్ ఉన్నది. దయచేసి అర్థం చేసుకొని మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరుతున్నాం. చూసారు కదా, దాదాపు అనేక ఏదైతే వారికి సంబంధించినటువంటి డిమాండ్స్ చెప్పడమే కాదు, ప్రభుత్వం వెంటనే తక్షణమే స్పందించి మాకు రావాల్సినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఏదైతే 32 డిమాండ్స్ ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించాలి అని చెప్పేసి కూడా వారైతే చెప్పడం జరుగుతుంది. గతంలో కూడా చర్చలు జరిపారు, సఫలమైనాయి. ఆ తర్వాత ఏదైతే సమయాన్ని వృధా చేశారు, కానీ ఎలాంటి దానివల్ల ఏం న్యాయం జరగలేదని చెప్పేసి కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు అనేక జిల్లాలలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నది. దాదాపు ఏదైతే ప్రభుత్వాలు కూడా వెంటనే స్పందించి మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరిస్తేనే మేము సమ్మె విరమించుకుంటామని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మికులు అయితే తెలపడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి 4 Sides TV. కెమెరామ్యాన్ సన్నితో లెనిన్, హైదరాబాద్.